ప్రతిరోజు లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోట్ చేయబడును. ఈ రోజుల్లో వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేసుకోలేకపోతే వ్యాపారంలో చాలా వెనకబడతారు. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కొరకు ఈ నెంబర్కి కాల్ చేయండి. LBR డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి యూట్యూబ్లో ఈ వీడియో అనేది రీచ్ అయ్యింది అనమాట. ఈ బంగారం లాంటి వీడియో యూట్యూబ్లో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న లైక్ కొట్టండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అసలు అక్కడ ఏం జరిగింది అన్నది మీకు తెలుస్తుంది. సో A to Z మీకు తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి. లక్షల మంది కోట్ల మంది ప్రతిరోజు సోషల్ మీడియా చూస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడిన పబ్లిసిటీ అండ్ బ్రాండింగ్ కొరకు ఈ రోజుల్లో వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోలేకపోతే వ్యాపారంలో చాలా వెనకబడతారు. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కొరకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. LBR డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. గరికపాటి నరసింహారావు గారి వీడియోస్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అన్ని మతాల వాళ్ళు చూస్తారండి. ఎస్, మీరు విన్నది 100% నిజం. అన్ని మతాల వాళ్ళు చూస్తారు. ఆయన ఒక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారి ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళిపోతాను, నన్ను పట్టించుకోకపోతే నేను ఇక్కడ ఉండాలా, వెళ్ళిపోవాలా అన్నప్పుడు చాలామంది ఆయన బూతులు తిట్టారు. మెగాస్టార్ ఫంక్షన్కి వచ్చి నువ్వు ఇంత అవమానిస్తావు అన్నప్పుడు ఆయన సారీ చెప్పారు. ఆ రోజు ఏమైందంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఫంక్షన్కి అటెండ్ అయినప్పుడు ఆయన సన్మానం జరుగుతున్నప్పుడు నేను ఇంకెంతసేపు వెయిట్ చేయాలి, నేను వెళ్ళిపోతానంటూ కొద్దిగా ఘాటుగానే చెప్పారండి గరికపాటి నరసింహారావు గారు. దాని తర్వాత ఆయన బూతులు తిట్టారు చాలామంది, మెగాస్టార్ని అవమానిస్తామని. దానికి ఆయన ఆల్మోస్ట్ కన్నీళ్ళు పెట్టుకున్నారు. సో గరికపాటి నరసింహారావు గారు ఏంటంటే ఆయన ప్రవచనాలు చెప్తాడు, కొన్నిసార్లు నిజాలు కూడా మాట్లాడతారు. ఎక్కువగా నిజాలు చెప్తారు. నిజాలు చెప్తే ఎవరికి నచ్చింది చెప్పండి? నిజం మాట్లాడితే ఎవరికి నచ్చదు కదా. రీసెంట్గా గుడ్డు అనే ఒక విషయం మీద, అంటే పిల్లలకి గుడ్లు పెడుతున్నారు కదా గవర్నమెంట్ స్కూల్స్లో, దానిపైన మాట్లాడినప్పుడు కొంతమంది అన్నారు గరికపాటి గారిని జైల్లో వేయాలన్నారు, ఏకంగా జైల్లో పెట్టాలంట. సో ఆయన మాట్లాడింది నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే మనం కొద్దిగా ఆలోచించాలి కామెంట్ చేసేటప్పుడు.